రామ్ ప్రసాద్ గారు, హోమ్ లోన్ అనేది ఒక బిగ్గెస్ట్ ఎమోషన్. అయితే ఈ హోమ్ లోన్ అనేది ఎవరికి ఎంత వస్తుంది, ఎంత అమౌంట్ అనేది మనకి బ్యాంకర్ ఇస్తాడు, ఎవరు ఎంత అమౌంట్కి ఎలిజిబుల్ అనే విషయాలను మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటారు? ఎస్ సార్, తప్పకుండా. ఎస్, మీరు అన్నట్టుగా హోమ్ అనేది ఒక బిగ్గెస్ట్ ఎమోషన్, బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇన్ వన్స్ లైఫ్. సో కాబట్టి హోమ్ లోన్ ఆలోచన రాగానే ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ టేకప్ చేసినట్టుగా, అసలు నా సాలరీకి ఎంత వస్తుంది, నేను ఎంత కట్టాలి, ఎక్కడ అరేంజ్ చేసుకోవాలి, గోల్డ్ అమ్మాలా, ఏ ఫ్రెండ్ ఎంత ఇస్తాడు, ఇంట్లో వాళ్ళు ఎంత ఇస్తారు, ఇవన్నీ థాట్స్ తిరుగుతాయి. ఒక లైఫ్ టైం ప్రాజెక్ట్ లాగా. ఫస్ట్ ఎవరు ఎంత ఇచ్చినా అసలు మీ ఎలిజిబిలిటీ ఎంత అనేది చాలా ఇంపార్టెంట్ కదా. అసలు పర్సనల్గా మీ శాలరీ మీద మీకు ఎంత లోన్ వస్తుంది, దాన్ని బట్టి కదా ఏ ప్రాపర్టీ కొనాలో ఫిక్స్ అవ్వాలి. అందరూ ప్రాపర్టీకి అడ్వాన్స్ ఇచ్చాక చూస్తే కష్టం, అలా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు, చూస్తున్నాం. ఓకే, ముందుగా మీకు ఎంత వస్తుంది అంటే ఒక సింపుల్ రూల్ చెప్పేస్తాను. హీర్ అండ్ దేర్ ఒక 10% హీర్ అండ్ దేర్ ఉంటుంది. ఇదేం ఎగ్జాక్ట్ రూల్ కాదు, ఎందుకంటే బ్యాంక్ టు బ్యాంక్ రూల్స్ వేరున్నాయి. ఈరోజు మీ మంత్లీ గ్రాస్ శాలరీ కనుక, మీ మంత్లీ గ్రాస్ శాలరీ 50,000 లోపు ఉన్నట్లయితే మీ మంత్లీ శాలరీలో 50% మీ లోన్ ఈఎంఐగా ఉండొచ్చు. ఓకే, అంటే 50,000 శాలరీ ఉంటే 25,000 రూపాయలు ఈఎంఐ ఉండొచ్చు. ఆ ఈఎంఐ 25,000కి ఎంత లోన్ వస్తుంది అనేది మీ లోన్ టెన్యూర్ మీద డిపెండ్ ఉంటుంది కదా. 20 ఇయర్స్ తీసుకుంటే మీకు 26-28 lakhs వస్తుంది. 30 ఇయర్స్ తీసుకుంటే 38-40 lakhs అవ్వచ్చు. 25,000 ఈఎంఐకి ఫస్ట్ థింగ్. ఇది 50,000 అంతకంటే లోపు శాలరీ ఉన్న వారికి. 50,000 నుంచి ₹1,00,000 మధ్యలో కనుక మీ గ్రాస్ శాలరీ ఉన్నట్లయితే మీ శాలరీ మీద 55% కెన్ బి యువర్ ఈఎంఐ. 55%. 1,00,000 పైన మీ శాలరీ ఉన్నట్లయితే 60% కెన్ బి యువర్ ఈఎంఐ. సింపుల్ అండి. బిలో 50 అండ్ బిలో 50%, 50,000 to 1 lakh అయితే 55, 1 lakh అండ్ అబవ్ ఉంటే కనుక 60% కెన్ బి యువర్ ఈఎంఐ. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, యువర్ ఈఎంఐ అంటే ఇట్స్ నాట్ యువర్ హోమ్ లోన్ ఈఎంఐ, ఇట్ ఈస్ యువర్ ఓవరాల్ ఈఎంఐ. మీకున్న అన్ని ఈఎంఐలు కలిపి ఇది దాటకూడదు. సార్ మీరు చెప్పారు కదా నాకు 70,000 ఉంది, 35,000 ఈఎంఐ వస్తుంది, 45 లక్షలు ప్రాపర్టీ వస్తుందని చెప్పి ఒక బైక్ లోను 2 ఏసీలు అలా పెట్టుకుంటే అవదు. మీరు హోమ్ లోన్ తీసుకునే నాటికి మీకు ఎటువంటి లోన్స్ ఉండకూడదు. అంటే మీకు శాలరీ ఉంటే ఉండొచ్చు, లేని పక్షంలో మీకు ఎలిజిబిలిటీ రాదు. ఇది ప్రధానంగా ఇది చూసుకోవాలి. ఇంకా బెస్ట్ వే ఏంటంటే టు బై ఏ హోమ్ లోన్ ఏం చేయాలంటే దెర్ ఈజ్ ఈజియెస్ట్ వే మీ ఎలిజిబిలిటీకి. ఏమీ లేదు, మీ శాలరీ అకౌంట్ ఏ బ్యాంక్లో ఉంటే ఆ బ్యాంకర్ దగ్గర హోమ్ లోన్ అప్లై చేయండి. హోమ్ లోన్ అప్లై చేయాలంటే హోమ్ కొనాల్సిన అవసరం లేదండి. అందరూ హోమ్ లోన్ అప్లై చేయాలంటే ముందు ఇల్లు కొనుక్కోవాలనుకుంటారు. నో, ఇల్లు చూసుకోవాల్సిన అవసరం లేదు. దెర్ ఇస్ అ ప్రాసెస్ కాల్డ్ ప్రాపర్టీ నాట్ సెలెక్టెడ్ ఆర్ ప్రాపర్టీ నాట్ ఐడెంటిఫైడ్, పిఎన్ఎస్ ఆర్ పిఎన్ఐ, ప్రాపర్టీ నాట్ సెలెక్టెడ్ కింద వాళ్ళు మీకు ఒక ఎలిజిబిలిటీ లెటర్ ఇచ్చేస్తారు. సో ఇల్లు నిజంగా కొనే పని లేకుండానే లోన్ తీసుకోవచ్చు. నో, ఇల్లు కొనడానికి మీ ఎలిజిబిలిటీ లెటర్ ఇస్తాడు, విచ్ ఇస్ కాల్డ్ ప్రీ శాంక్షన్ లెటర్. ముందుగానే శాంక్షన్ చేస్తున్నాడు మీకు ఇంత ఎలిజిబిలిటీ ఉందని. అప్పుడు మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది కదా. మీ బ్యాంకర్ మీకు ఇచ్చేసాడు, మీకు 45 లక్షలు ఎలిజిబిలిటీ ఉంది అని లెటర్ ఇచ్చేస్తాడు. లిటరల్లీ లెటర్ హెడ్ మీద లెటర్ వచ్చేస్తుంది మీకు, సాఫ్ట్ కాపీ అండ్ హార్డ్ కాపీ వచ్చేస్తుంది. అప్పుడు ఇంకా మీకు ఫుల్ క్లారిటీ కదా. మీరు 80 లక్షల ప్రాపర్టీ కొన్నా, 90 లక్షలు కొన్నా, మీకు బ్యాంక్ నుంచి వచ్చేసి 45 లక్షలు, రిమైనింగ్ మనీ అరేంజ్ చేసుకోండి. యాక్చువల్గా మీరు కనుక పిఎన్ఎస్ లెటర్ తీసుకుంటే, ప్రీ అప్రూవ్డ్ లోన్ తీసుకున్నట్లయితే బిల్డర్ దగ్గర మీకు చాలా వెయిటేజ్ ఉంటుంది. ఎందుకు? ఇప్పుడు ఒక బిల్డర్ ఉంటే ఆయనకి ఒక 4 ఫ్లాట్స్ అమ్మటానికి ఉంటే రోజుకి 20 మంది వస్తారు. ఆయనకి విసుగు వచ్చేస్తుంది. ఎవడు సీరియస్ బయ్యరో ఎవరు టైం పాస్ వెళ్ళదు. దానివల్ల ప్రతి ఒక్కరిని కూడా బైక్ ఆపో కార్ ఆపో వచ్చి నేను కొందాం చూస్తున్నా, ఎంత ఇంత రేట్ లేదంటాడు కదా. సో బిల్డర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది? యాక్చువల్గా సీరియస్గా బై చేసేవాడు అన్నీ పట్టుకొని వెళ్తాడు. ఒక చెక్ బుక్ తోడుగా పార్ట్నర్ని తీసుకెళ్ళి చూపించి, సార్ ఇదిగోండి నాకు ఆల్రెడీ హెచ్డిఎఫ్సి నుంచి, ఐసిఐసి నుంచి, పలానా బ్యాంక్ నుంచి ఇంత శాంక్షన్ లెటర్ ఉంది, సో మీరు చెప్పండి. అప్పుడు మీకు మంచి ప్రైస్ చెప్పొచ్చు ఆయన. మీరు సీరియస్ బయ్యర్ అంటే విషయాలు మాట్లాడతారు. ప్రతి ఒక్కళ్ళు అడిగితే ఎందుకు మాట్లాడతారు విషయాలు? వాళ్ళు విసిగెత్తిపోయి ఉంటారు. వాళ్ళు బయట అక్కడ అప్పులు తెచ్చి కట్టుకున్నారు, త్వరగా తీసేసుకోవాలి. ఈ కొంటాడో కొన్నదో తెలియదు, వచ్చిన ప్రతి ఒక్కడు బేరం మొదలు పెట్టేశాడుగా. సో కాబట్టి మీరు మీ శాలరీలో 50%, 55% ఆర్ 60%, దీనికంటే ఈజియెస్ట్ వే ఈ లెక్కలు కూడా ఏమొద్దు, మీరు వెళ్ళిపోండి, మీ శాలరీ అకౌంట్ బ్యాంక్లో అప్లై చేయండి, గట్టిగా 1 వీక్లో మీకు శాంక్షన్ లెటర్ ఇచ్చేస్తాడు. ఇచ్చేస్తాడు. దాట్స్ ఇట్.
మనకు క్లారిటీ వచ్చేస్తుంది. అది 6 months వ్యాలిడిటీ ఉంటుంది. 6 monthsలో ఎప్పుడు ప్రాపర్టీ కొన్నా మళ్ళీ ఇక మీదేం చెక్ చేయడు, జస్ట్ బేసిక్లు చూసి శాంక్షన్ అయిపోద్ది. ఇంకా ప్రాపర్టీ ఒకటి చెక్ చేసుకొని లీగల్గా టెక్నికల్గా మీకు లోన్ శాంక్షన్ అయిపోద్ది. దిస్ ఈజ్ ది ఈజియెస్ట్ వే టు చెక్ యువర్ ఎలిజిబిలిటీ. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ ప్రసాద్ గారు. ఈ హోమ్ లోన్ విషయంలో ఎంత అమౌంట్ వరకు ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది అనే అంశం గురించి చాలా క్రిస్టల్ క్లియర్గా ఆ లెక్కలతో సహా ఆ పర్సంటేజ్లతో సహా ఆడియన్స్కి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.